ప్రాచీన కాలం నాటి సమాధులండి. ఇప్పుడు రుద్రంకోట, రాయనపేట సమాధులు మీకు చూపిస్తున్నాం. దాని విషయాలు మీకు తెలియజేయాలని చూస్తున్నాం. ఏలూరు పురావత్తు శాఖ ఆఫీస్‌కెళ్ళామండి. అక్కడ ఎన్నో మన ప్రాంతం రుద్రంకోట, గోదావరి ప్రవాహ ప్రాంతం, ఇప్పుడు ఏలూరు జిల్లాకు చెప్పుకునే ప్రాంతంలో మనకు కనిపిస్తున్న ఈ వస్తువులన్నీ 2వ శతాబ్దం కాలం నాటియండి. ఆది మానవులు ఉపయోగించినయి. అప్పటి సమాధులు గుంత తవ్వి అక్కడ రాళ్ళు పెట్టి దానిపైన పెద్ద ఎడలిపైన రాయి పెట్టి సమాధిని పూడ్చేవారు. ఆ సమాధిలో దొరికిన విలువైన వస్తువులు ఏలూరు పురావత్తు శాఖ ఆధీనంలో ఉన్నాయి, ప్రదర్శనశాలలో ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు మేము ఈ ప్రాంత వాసులే కాబట్టి ఆది మానవులు కూడా ఈ ప్రాంతంలో తిరిగి వాళ్ళు జీవించారంటానికి ఉదాహరణ రుద్రంకోట, రాయనపేట, అంటే గోదావరి అటే పక్క ఉన్న తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం అండి. అయితే అదే కాకుండా ఏటూరు నగరం దగ్గర కూడా ఒక 1000 సమాధులు, శిలా సమాధులు అంటారు ప్రాచీన కాలపు. ఇవన్నీ ప్రాచీన కాలపు వస్తువులన్నీ ఏలూరు పురావత్తు శాఖ వారు సంప్రదించారు. అప్పుడు మొదటి శతాబ్దం నుంచి ఇది ఆది మానవులు ఏ విధంగా రాళ్ళు ఉపయోగించి నిప్పునెట్ట తయారు చేశారు, లేదా మాంసాన్ని కానీ వాళ్ళకి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా పగలగొట్టి తీసుకున్నారు, తిన్నారు అనేది ప్రతిదీ కూడా, అంటే గొడ్డలలాగా తయారు చేసుకొని ఒక రాయితో మానవుడు ఏ విధంగా జీవించారు, మా పూర్వోత్తరాలు ఏంటనేది ఈ ప్రదర్శనశాలలో ఉన్నాయి. ఈ ప్రదర్శన మనం తెలుసుకోవాలి, చూడాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా చేతితో గొడ్డలలాగా తయారు చేసేవాళ్ళు. అప్పుడు ఇనుపు సంబంధించిన లేవు కాబట్టి రాజుతోని ఆయుధాలు తయారించుకొని వాళ్ళ ఆహారం సేకరించేవారు. ఈ విలువైన సమాచారాన్ని మనం న్యూలెప్ తెలుగు టీవీ మీ ముందు పెడుతుంది. ఎందుకంటే చరిత్ర మనకి చూడాలి, నేర్చుకోవాలంటే మనం వాటిని చూసుకోవాలి, చూడాలి. చూసిన తర్వాత ప్రాచీన కాలం అంటే దాదాపు 10,000 సంవత్సరాల నుంచి మనకి పైమాట కానీ మిగతా ఏమి లేదు. అవే మనకి ఇప్పుడు ఏలూరు జిల్లాగా చెప్పుకునే రుద్రంకోట సమీపంలో మనకి శిలాయుగ సమాధులు అంటారు. అంటే పోలారం ముంపు ప్రాంతంలో ఇప్పుడు ఉన్నాయి అవి. చూడండి, ఈ పూసల దండలు, అప్పుడు దండలు ఉన్నాయి, పూసలు ఉన్నాయి, దానికి దారం కూడా ఉంది. ఇక్కడ పురావత్తు శాఖ వారు చాలా విషయాలు మనకు తెలియజేశారు. వారు వాడిన కుండలు ఉన్నాయి, ఆ పాత్రల్లోని ఆ సమాధుల కింద పెట్టి వాళ్ళు భద్రపరిచారు. ఎందుకంటే చరిత్ర పుటాల్లో ఉన్న ఏదైనా విషయాలు తెలుసుకోవడం కోసం పురావత్తు శాఖ అన్వేషించినప్పుడు ఈ వస్తువులని దొరికినాయండి. అక్కడ సమాధుల కింద దొరికినాయి, వాళ్ళు భద్రపరిచి మనకు చెప్తున్నారు. అంటే మానవుడు జీవిత గమ్యం ఏ విధంగా వెళ్ళింది, ఆ మానవుడు ఏ విధంగా బతకడానికి జీవించడం కోసం ఏ విధంగా వారు చేశారు అన్నది మీకు చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఏలూరు జిల్లా రుద్రంకోట ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే సమాధులు అండి. సమాధులు దాదాపుగా ఇక్కడ ఒక 2-3 వేయిళ్ళల్లో సమాధులు ఉన్నాయి. చాలా వరకు తవ్వేసి, దొంగలు తవ్వేసి వాటి కింద నిధి నిక్షేపాలు ఉన్నాయని వారు తవ్వేశారు. కానీ పురావత్తు శాఖ ఏలూరు వారు దీని ఆధీనంలో తీసుకొని అసలు ఇక్కడ సమాధులు ఎక్కడ, ఏ సంవత్సరం, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఏ కాలం నాటి అని వారు పరిశోధన చేశారు. ఆ పరిశోధనలోనే 2వ శతాబ్దం నుంచి మానవుడు చనిపోయినప్పుడు, ఒక మనిషి చనిపోయినప్పుడు వారి ఆహారం కూడా హైటుగా 6-7 అడుగులు ఉండేవాళ్ళు, బలిష్టంగా ఉండేవాళ్ళు. అది వారు చనిపోయినప్పుడు చుట్టూ గొయ్యి తీసి రాళ్ళు పాతి ఆ రాళ్ళు పైన ఒక పెద్ద రాయ పెట్టేవారు. ఎందుకంటే అప్పుడు క్రూర మృగాలు లేదా వేరే జంతువులు చనిపోయిన శవాన్ని తినుకోకుండా ఉండటం కోసం వారు పెద్ద రాయి పెట్టి చేసేవారు. కొన్ని వందల ఇక్కడ సమాధులు ఉన్నాయి. ఇది ప్రతిదీ కూడా పూడ్చి పెట్టారు, చాలా వరకు తవ్వేశారు. ఎందుకంటే ఇంకా ఈ పరిశోధన చేస్తే ఈ ప్రాంతంలో చాలా విలువైన వస్తువులు, ప్రాచీనమై పురాతనమైన మనకు తెలియజేసుకోవచ్చు, చూడవచ్చు మనం. ఎందుకంటే చరిత్ర ఏది చెప్పినా, ఎందుకంటే ఒక సమాచారం చెప్తే దాని ప్రూఫ్లతో నిర్ధారణతో రావాలి. కాబట్టి పురావత్తు శాఖ ఏదైనా వస్తువులు మీ దగ్గర కానీ మీ పరిసరాలు కానీ ఏడైనా ఉంటే మన భావితరాలకే మన సమాచారం అందించాలి. కాబట్టి ప్రతిదీ కూడా పురావత్తు శాఖ వారికి అందజేస్తే మంచిది. మీ దగ్గర ఏదైనా ప్రాచీన కాలం నాటిని కానీ ఏ ఎగువన 10వ శతాబ్దం కానీ 11వ శతాబ్దం కానీ ఏ శతాబ్దంలో ఉన్నా కూడా
విలువైన వస్తువులు భావితరాలకు చూపించాలని మీరు కూడా కోరుకుంటే, మీ పేరు మీద ఆ విధంగా ఉంటే ఏదైనా వస్తువులు దొరికినప్పుడు కూడా మీరు పురావస్తు శాఖన ఇవ్వచ్చు. మీరు ప్రతిదీ కూడా చూడండి, ఈ సమాధి ప్రతిదీ కూడా రాళ్ళతో నిండి చుట్టూ పెట్టి అక్కడ పూడ్చిపెట్టారు. ఈ ప్రాంతంలో చాలా వరకు విస్తీర్ణం ఉంది. ఈ గోదావరి ప్రాంతం మనకి గోదావరి శబరి కలిసిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆది మానవుడు నీరు ఉన్న చోట జీవించానడానికి చిన్న ఉదాహరణ. దాంతోపాటుగా మనకి గుజరాత్లోని ఏటూరు నాగారంలోని ఇటు రాయనపేట నుంచి ఇటు రుద్రంకోట ఈ పరిసర ప్రాంతంలో ఆది మానవులు జీవించారు, నడియారారు, ఈ ప్రదేశంలో ఉన్నారనడానికి మనకి ఉదాహరణ రుద్రంకోట సమాధులని మనం గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రాచీన కాలం నాటి దొరికిన వస్తువులు ఆ విధంగా ఉన్నాయి, వాటి ముద్రణలో ఉన్నాయి, వాళ్ళు తయారు చేసినవి ఉన్నాయి. గతంలో రాళ్ళతో మానవుడు ఆ వస్తువులు తయారు చేసుకోవటం, లేదా మాంసాన్ని లేదా కూర మృగాలను వేటాడుకోవడం చేసేవారు. తర్వాత కుండలు లాంటివి అనమాట, మట్టి పాత్రలు లాంటిది ఈ శతాబ్దంలో 2వ శతాబ్దంలో దొరికిన ఆనవాళ్ళు. అంటే మానవుడు మనిషి అంటే దొరికే వస్తువులు బట్టి తయారు చేసుకుంటూ తినుకుంటూ దాన్ని జీవించుకుంటూ వచ్చాడు. తర్వాత నైపుణ్యత పెంచుకొని వారు మట్టి పాత్రలని తయారు చేయటం, ఏ విధంగా తయారు చేయటం, ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా మానవుడు అలంకరణ లేదా ఆచారాలకి లేదంటే ఏదన్నా నమ్మకం కోసం వారు మెడలో దండలు కానీ ఏదన్నా వస్తువులు కానీ తయారు చేసుకొని చేసేవారు. అంటే అభివృద్ధి చెందుతూ మానవుడు తెలుసుకుంటూ ఈ 2024 కూడా అంటే ఏ విధంగా టెక్నాలజీ మనం మారవో ఏ విధంగా చూసు అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. మనిషి నైపుణ్యత ఏంటనేది మనం ఈ విధంగా ఈ సమాధులు చూస్తే అర్థమవుతుంది. ఏదైనా కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాటిని మనం సేకరించి పురావస్తు శాఖ ఇస్తే భావితరాలకి నైపుణ్యత, ఆలోచన, వ్యక్తి తెలివి ఏ విధంగా మనం మానవుడు ఏ విధంగా జీవన విధానం సాగిందన్నదానికి ఉదాహరణ తెలిసింది. కాబట్టి ఈ పురావస్తు శాఖ వారికి మనకి అందిస్తున్నందుకు వారికి హ్యాట్సప్ చెప్పాలి. మరిన్ని విషయాలు నువ్వులెప్ తెలుగు టీవీ మీకు పూర్తిగా తెలియజేస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, ఎవరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.
10,000 సంవత్సరాల నుంచి 1,00,000 సంవత్సరాల ముందు అంటే మనకి ఇప్పుడు ఆది మానవులు అనేక రకమైన ఇవన్నీ కూడా ఆ కాలంలో మనకి పనిముట్లు తీరు కదా, అన్నింటినీ రాళ్ళతోటి వాళ్ళు తయారు చేసుకుంటారు. ఈ రాళ్ళతోటి మాంసఖండాలని నరకడం కానీ చేసుకోవడం కానీ లేకపోతే అనేక రకాల పొట్టలుగా వాడటం కానీ పనిముట్లు అన్నిటికీ సంబంధించిన వాడడంలో రాళ్ళతోనే ఆయుధాలు తయారు చేసుకున్నారు. అట్లాగే ఇంకా చిన్న చిన్న ఆయుధాలను కూడా అక్కడ రాళ్ళతో తయారు చేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే మనకి వేట కోసం ఉంటుంది, అట్లాగే రకరకాల ఆయుధాలు ఉపయోగించి వేటకు ఉపయోగించి అత్యంత పొదుపుగా తయారు చేసి ఉపయోగించేవారు. ఇవన్నీ కూడా మనకి సంవత్సరాల నుంచి మీకు 1,00,000 సంవత్సరాల ముందు అవుతుందంటే జీవుల పరిణామ క్రమం మనం చూడండి. ఆది మానవ కాలం నుంచి కూడా మన గుమ్మాన్ని కూడా తిరిగే ప్రధానంగా మనకు దొరికిన వాటిలో ఇంకా అక్కడ మనకి లభ్యమైన పొదుపు అవన్నీ కూడా రుద్రమకోట. మనం ఇక్కడ ఈ ముందు ప్రాంతాల్లో భాగంగా రుద్రమకోట మనకి తవ్వకాలు చేసినప్పుడు ఈ ఆది మానవులకు సంబంధించిన అనేక సమాధులు అక్కడ బయటపడ్డాయి. ఆ సమాధులన్నీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా సమాధుల్లో వాళ్ళు నిక్షిప్తం చేశారు. వాళ్ళు చనిపోయినప్పుడు మృతదేహాలతో పాటు ఆ వ్యక్తికి ఏవైతే ఇష్టం ఉంటాయో ఆ వ్యక్తికి సంబంధించిన బొమ్మలు అవన్నీ కూడా చక్కగా మట్టితో తయారు చేసింది, అవన్నీ కూడా నిక్షిప్తం చేసినవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మృతదేహాల మీద పెద్ద పెద్ద బండలు పరిచేవారు. చాలా మంది ఏమనుకునేవారంటే ఈ దయ్యాలో భూతాలో పైకి రాకుండా మంది పైకి రాకుండా ఉండడం కోసం అట్లా బండలు పరిచారు. వాస్తవానికి ఏంటంటే మృతదేహాలని భద్రంగా ఉంచడం కోసం. ఎందుకంటే క్రూరము కాబట్టి వాటిని తవ్వుకుని ఆ అడుగున్న మృతదేహాలను ఏమైనా 5 అడుగులు 10 అడుగుల వరకు కూడా తగ్గించుకుపోయే మృగాలు ఉంటాయి. అప్పుడు మృతదేహానికి రక్షణ ఉండదు కాబట్టి ఉండాలని పెద్ద పెద్ద బట్టలు పరిచి వాటిని ఒక ఆచ్ఛాదనం కూడా వాటికి ఏర్పాటు చేసి వాటిని అన్నింటి పెట్టి వాటితో పాటు ఏం చేశారు, వాళ్ళకి ఇష్టమైన కూడా బొమ్మలు ఇక్కడ మీరు చూస్తే కనబడుతుంటాయి. చాలా చిన్న చిన్న టాయ్స్ అన్నమాట. చిన్న చిన్న పిల్లలు మనకు అలాగే కుండలు అక్కడ ఈ తవ్వకాల్లోనే మనకి రుద్రంకోట తవ్వకాల్లోనే అనేక రకాల వస్తువులు మనకు లభ్యమయ్యాయి. ఆ చిన్న చిన్న కుండలే కాకుండా ఆ చిన్న చిన్న బొమ్మలు, తాబేళ్ల బొమ్మలు, కుందేళ్ల బొమ్మలు, అలాగే వాడు వాడిన వస్తువులు, ఆ వస్తువులకు సంబంధించిన బొమ్మలు ఇవన్నీ కూడా, అలాగే పూసలు. మీకు అలాగే ఇనుప పనిముట్లు తర్వాత మనకి ఇనుముతో చేసిన పనిముట్లు కూడా కొంత ఉపయోగించారు. తర్వాత అవన్నీ కూడా మనకి అక్కడ లభ్యమయ్యేవి. ఆ మట్టి కూడా ఆ తవ్వకాలు తవ్వకాలు నింపుగా ఉంటారు. అవి మనకి ఈ మెగాలిథిక్ బరియల్ సైట్స్ మనకి ఇక్కడ మోడల్ కూడా ఒకటి తెప్పించాలని ఒక ఐడియా ఉంది కానీ బట్ భాగ్యం కాలేదు. అది కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ కుండలన్నీ కూడా అక్కడే మనకు లభ్యమైంది. ఈ బొమ్మలన్నీ కూడా అక్కడే లభ్యమైంది. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా రకరకాల బొమ్మలు పెట్టి వాళ్ళు నిక్షిప్తం చేశారు. వాటిని మనం తీసినప్పుడు మనకి ఆ తవ్వకాలు ఇవన్నీ కూడా లభ్యమైంది. అందరూ ఉపయోగపడింది. వెంకటేష్ గారికి టెర్రకోట ఫిగరెన్స్ కూడా మనకి లభ్యం. ఇదిగో మనకి రుద్రమకోటకు సంబంధించి సమాధులు ఈ రకంగా ఉంటాయి. ఇట్లాంటివి దాదాపు కొన్ని వందల సమాధులు అక్కడ మనకు లభ్యమైనవి. ఈ రాళ్ళని మనం తీసి వాటిని ఉపయోగించడానికి చేసినప్పుడు చాలా మటుకు దొరికినాయి. వీటిలో అద్భుతమైన పూసలు కూడా దొరికాయి మనకి. ఆ పూసల్లో చూస్తే దారం కూడా ఉంది. అంటే బిఫోర్ కామన్ ఎరా టైంలోనే పూసల్లో కూడా దారం ఉంది. అంటే ఆది మానవ కాలం నాటికి వాడు దారాన్ని చీరలకు సంబంధించిన అంశాలు కూడా తీసుకొచ్చే ఉన్నాయి. సో దానికి సంబంధించిన అంశాలు